జనరల్‌గా చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్ అనేది బాగా మురికి పడుతూ ఉంటాయి గదా! అసలు వారం, 10 రోజులకే బాగా డస్ట్ పడిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి సరిగ్గా మెయింటెనెన్స్ చేయడం తెలియక అంటే ఎక్కడంటే అక్కడ పడేసి అవి బాగా మురికి పడుతూ ఉంటాయన్నమాట. అయితే వాటిని మనం నీట్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను చూపించే ఈ ప్రాసెస్‌లో గనక క్లీన్ చేశారా అంటే మట్టి మొత్తం నీట్‌గా పోతుంది. మనకి ఎక్కువ శ్రమ గూడా ఏం అవసరం ఉండదనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనము దీనిని క్లీన్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. దీనికోసం మనం ముందుగా బకెట్లోకి వేడి నీళ్ళు తీసుకోవాలి. కొంచెం బాగా వేడిగా ఉన్న నీళ్ళే తీసుకోండి. మీ దగ్గర గీజర్ కనుక ఉంటే గీజర్‌లో హాట్ వాటర్ అయినా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ వేడి నీటిలోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు సర్ఫ్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. ఈ సర్ఫ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వెనిగర్ అనేది తీసుకోవాలి. మనము ఒక స్కూల్ బ్యాగే కాబట్టి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్‌లోకి అంటే ఈ సర్ఫ్ మిక్స్ అయిన వాటర్‌లోకి కొంచెం వెనిగర్ అనేది ఈ విధంగా పోసుకోవాలనమాట. మనకి వేడి నీళ్ళైతే బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి మనం బ్యాగ్ అనేది ఇలా ఈ విధంగా ముంచాలి. అంటే ఈ వాటర్లోకి బాగా కలిసేలాగా బాగా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ దీని మొత్తాన్ని బాగా కలుపుకొని నానబెట్టుకోవాలన్నమాట. దాదాపుగా అరగంట నుంచి గంట సేపు ఈ నీళ్ళల్లో మనము బ్యాగ్ అనేది నానబెట్టుకోవాలి. మనం ఈ విధంగా దీనిని అటు ఇటు నీళ్ళలో కలుపుతున్నప్పటికే మనకి మురికి అనేది చాలా వరకు వచ్చేస్తుంది. మీకు తేడా తెలుస్తుంటుంది. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు చూసారుగా కొంచెం కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా ఈ వాటర్లోని ఈ బ్యాగ్ని అరగంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు అరగంట తర్వాత చూద్దాము. ఇప్పుడు ఇది అరగంట నుంచి గంట వరకు నానిందనమాట. గంట తర్వాత కనుక చూస్తే మనకి ఈ విధంగా మురికి నీళ్ళు అనేది వస్తుందన్నమాట. చూసారుగా ఎంత డర్టీగా ఉందో, ఎంత మురికిగా ఉందో. ఇప్పుడు ఈ వాటర్లో నుంచి ఈ బ్యాగ్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ చూపిస్తాను చూడండి. ఎంత నల్లగా ఎంత డర్టీ మురికి పడి ఉందో. బ్యాగ్లో ఉన్న మురికి మొత్తం దాదాపుగా 60% వరకు మనకి ఈ నీళ్ళలోనే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూసారుగా నీళ్ళు అనేది ఎంత నల్లగా ఉన్నాయో. ఈ హాట్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేసుకున్న బ్యాగ్ని ఇప్పుడు మళ్ళీ మనం బకెట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పట్టుకొని ఇప్పుడు ఈ బ్యాగ్ని మనకు బ్రష్ కొట్టుకోవాలన్నమాట. అంటే సబ్బు పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే బాగా మురికి ఉంటుందో ఆ ప్లేస్లో సబ్బు అనేది ఈ విధంగా పెట్టుకొని మనం బాగా బ్రష్ కొట్టుకోవాలన్నమాట. మురికి ఉన్న ప్లేస్ అనే కాదు, బ్యాగ్ మొత్తం కూడా ఒకసారి సబ్బు అనేది బాగా పెట్టేసుకొని ఆ తర్వాత ఈ విధంగా బాగా బ్రష్ కొట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనము నీళ్ళల్లో జాడిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఈ విధంగా కనుక క్లీన్ చేసామంటే బ్యాగ్ అనేది సూపర్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడ అవసరం లేదు. మురికి మొత్తం పోతుంది అనమాట. ఈ విధంగా జస్ట్ వారం 10 రోజులకు ఒకసారి మనం హాట్ వాటర్లో నానబెట్టి ఈ విధంగా కనుక బ్యాగ్ని ఉతికాము అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ శ్రమ ఉండదు, మురికంతా పోతుంది అనమాట. సో ఇది ఈ విధంగా మీరు ఈ పద్ధతిలో ఈసారి క్లీన్ చేసి చూడండి మీ పిల్లల స్కూల్ బ్యాగ్ని. మీ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. నచ్చితే ఖచ్చితంగా డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.